హాయ్ అండి. ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మందికున్న ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే నేను యూజ్ చేసి నా హెయిర్ ఫాల్ తగ్గి, నా హెయిర్ గ్రోత్ ఎలా అయిందో నేను చేసేదాన్ని మీతో షేర్ చేసుకున్నా. ఇది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ తెలుస్తుంది. అంటే నేను ఒక 2 వీక్స్‌లో ఇంత జుట్టు ఎదిగిపోద్ది, గ్రోత్ అయిపోద్ది అలా చెప్పను. ఆహ్, ఫాలో అవ్వడం అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. అదైతే నేను చెప్పగలనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక హెన్నాని నైట్ డికాషన్‌లో నానబెట్టుకోండి. మీ హెయిర్‌కి ఎంత అయితే అవసరం అవుతుందో అంత నానబెట్టుకోండి. అండ్ నేను తీసుకున్నది అదే టైంలో నేను మెంతులు కూడా నానబెట్టుకున్నాం. ఒక 3 స్పూన్స్ మెంతులు నానబెట్టుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నా. 2 ఎగ్స్ తీసుకున్నా. ఎగ్స్ యెల్లో తీసేసి ఓన్లీ వైటే ఏసానండి. అండ్ ఇదొచ్చేసి నేను కొత్తగా యాడ్ చేసుకున్నది ములగాకు. ములగాకు పొడి అండ్ బీట్రూట్ పౌడర్ ఏసాను. మీకు రా బీట్రూట్ దొరికితే గనక బీట్రూటే ఏసుకోండి ఇంకా మంచిది. తర్వాత ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో ఏం చేస్తారంటే హెయిర్‌కి ఎగ్ చాలా మంచిగా యూజ్ అవుతుందండి. షైన్ అవుతది, సాఫ్ట్ అవుతది. చాలా యూజ్ అవుతుంది. దాంట్లోంచి యెల్లో రిమూవ్ చేసేసి వైట్‌నొక్కటే తీసుకున్నానండి. నా హెయిర్ కొంచెం వాల్యూమ్ ఉంటుంది. అంటే నాకు ఫస్ట్‌లో అంత హెయిర్ లెంత్ ఉండేదని చెప్పను. వాల్యూమ్ అయితే ఎప్పుడూ ఉండేది. లెంత్ తర్వాత నేను కొన్ని రెమెడీస్ చేసినప్పుడే నాకైతే వాల్యూమ్ వచ్చిందండి. నేను తర్వాత ఏ ఆయిల్ యూజ్ చేస్తాను, అది కూడా షేర్ చేస్తాను. అండ్ ఇందాక చూపించాను కదా బీట్రూట్ పౌడర్, దాని గురించి కూడా ఒకటి చెప్తానండి. తర్వాత లెమన్ తీసుకున్నా. ఫుల్ ఒక లెమన్ అంతా తీసుకున్నా. పెద్ద లెమనే తీసుకున్నాను నేను. దాంతోటి మీరు దాంట్లోంచి తీసేసుకోండి. ఆ లెమన్ పిండేసిన తర్వాత నేను వేరే బౌల్‌లోకి ఈ రాత్రి నానబెట్టుకున్న హెన్నాని వేరే బౌల్‌లోకి తీసుకొని, మనకైతే ఎంతవరకు పెట్టుకోవడానికి వీలవుతుంది ఇయన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత, మనకెలా కావాలో అలా తయారు చేసుకోవాలండి. దాన్ని మొత్తం అంటే అందరికీ తెలిసిందే. బట్ నేనేంటంటే నేను ఫేస్ చేశాను కాబట్టి షేర్ చేసుకుంటున్నా ఇది. నా హెయిర్ బావుంది గాబట్టి. ఆ 2 ఎగ్స్ వైట్‌ని అందులో ఏసేసాను. తర్వాత నేను తీసుకున్న మెంతులు పేస్ట్‌ని కూడా అందులో ఏసేసాను. మొత్తం నేను మెంతులు ఎక్కువేసుకుంటానండి. చలవ మొత్తం హీట్ పోతది అనే ఫీల్ నాకైతే. సో, అందుకని నేను మెంతులు ఎక్కువేసుకుంటాను. ఇన్ కేస్ నేను వంటల్లో గూడా ఎక్కువ యూజ్ చేస్తాను. మెంతుల్ని. రసంలో ఏస్తాను, పులుసు పెట్టినప్పుడు ఏస్తాను. మెంతులు యూజ్ అవుతాయి. చలవకి కూడా చాలా మంచిది గదండీ! సో, నేను మెంతులు ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ వచ్చేసి ఒక 1 లెమన్ తీసుకున్నాను కదా! ఆ లెమన్ అంతా రసం కూడా ఏసేసానండి. ఆ నిమ్మకాయలోంచి రసం అంతా కూడా ఏసేసాను. తర్వాతొచ్చి ఇదే ములగాకు పొడి. ఇది చాలా వర్కౌట్ అవుతుందండి. నేనైతే ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఆ 50 గ్రామ్స్‌కి మొత్తం ఏసేసాను నేను హెన్నాలోకి. ఆ 50 గ్రామ్స్ ఏసేసానండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. తర్వాత బీట్రూట్ పౌడర్. యాక్చువల్‌గా నా దగ్గర రా బీట్రూట్ లేదు. లేకపోతే ఇప్పుడు రా బీట్రూటే ఏస్తాను. అండ్ నేను ఈ పౌడర్ తీసుకున్న. ఇది ఎంత బాగా పనిచేస్తుందో అసలకి. ఒకసారి మీరు ఆర్డర్ పెట్టి చూసుకోండి. హెయిర్‌కి పనిచేస్తుంది. అండ్ ఫేస్‌కి కూడా చాలా పనిచేస్తుందిది. ఎంత అంటే స్మెల్ గూడా ఎంత బావుంటదో దీనిది. చాలా బావుంటది స్మెల్ గూడా. ఫేస్‌కి ఒకసారి అప్లై చేయండి. దీన్ని నేను ఫేస్‌కి కూడా అప్లై చేస్తాను. అదొచ్చేసి నేను రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి అప్లై చేస్తాను. దాన్ని కూడా ఒక వీడియో చేసి చూపిస్తానండి. నా రోజ్ వాటర్ చూసి మీరే షాక్ అవుతారనమాట. దాని గురించి కూడా మాట్లాడతా. తర్వాత దీన్ని కొంచెం లిక్విడేసి కొంచెం పల్చగా కలుపుకుంటున్నా. మనం పెట్టుకోవాలి కదా! చాలా గట్టిగా ఉంది గదా! సో, దీన్ని మిక్స్ చేసుకోవాలండి. చాలా మిక్స్ చేసుకోవాలి. మీరు మిక్సింగ్ అనేది చాలా బావుండాలి. ఈ బీట్రూట్ పౌడర్ అండి నిజంగా ఎంత బావుంటదంటే ఫేస్‌కి అంత అనిపిస్తది. దీంట్లోనే కొంతమంది ఏం జేస్తారంటే, దీంట్లోనే గుండ కలగరాకు ఉంటుంది కదా! దాని పౌడర్ ఏసుకోవచ్చు. మందారంది పౌడర్ ఏసుకోవచ్చు. లేదు నాకు చుండ్రు అది ఉందంటే ఇచ్చింగ్ అది ఉందంటే గనక ఒక 4, 5 స్పూన్స్ మీరు వేపాకు తీసుకోండి. వేపాకులో ఏసుకొని పేస్ట్ చేసుకోండి. అండ్ మీరిది మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నప్పుడు బాల్స్ ఉండకుండా ఉండేలా మిక్స్ చేసుకోండి. అప్పుడు వస్తది. పెట్టుకునేటప్పుడు కూడా ఈజీగా అనిపిస్తది. ఆ కలుపుకోవడం చాలా బావుండాలి. అండ్ మీకు పెట్టుకోవడానికి ఏ విధంగా కుదురుతుంది అన్నంత మిక్స్ చేసుకోండి. అంటే వాటర్ ఎక్కువేసేసి మరీ పలుచగా చేసుకోకండి. పెట్టుకోవడానికి కుదరదప్పుడు. సో, ఎంతవరకు వీలవుతది, ఎంతవరకు మనం పెట్టుకోగలుగుతాము అనేది చూసుకొని పెట్టుకోండి. అప్పుడు కరెక్ట్‌గా కుదురుతది. అంత మిక్స్ చేసుకోవాలి.
అంత ఇంగో నా హెయిర్‌కి అంత వైట్ హెయిర్ ఉంది. నాకు వైట్ హెయిర్ అంటే చిన్నప్పటి నుంచి ఉంది. సో, ఆ మధ్యలో నేను మళ్ళీ ఆపేసా హెన్నా పెట్టుకోవడం. లేదు హెన్నా పెట్టుకోకపోవడం ఆపేసిన తర్వాత మళ్ళీ నా హెయిర్ ఫాల్ అయింది. గ్రోత్ లేదు. సో, మళ్ళీ నేనే రియలైజ్ అయ్యి కొంచెం టైం కేటాయించుకొని ఇవన్నీ చేసుకొని మళ్ళీ హెన్నా అయితే నానబెట్టుకున్నానండి. హెన్నా నానబెట్టుకొని దీన్నయితే ఎలా అయినా మిక్స్ చేసుకొని అంత బాగా అప్లై చేసుకున్నా. తర్వాత వాష్ చేసుకున్న తర్వాత చూపిద్దాం అనుకున్నాను. మేబీ ఆ వీడియో నా దగ్గర మిస్ అయింది.